రాజకీయాల్లో మరొక బుక్ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా డిజిటల్ బుక్. రాజకీయ శాస్త్రం చదువుకునే పుస్తకం కాదది. పొలిటికల్ ప్రత్యర్థులకు వార్నింగ్ బుక్. అందరి పాప పుణ్యాల చిట్టా చిత్రగుప్తుడు ప్రిపేర్ చేసినట్టు వైసీపీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటలైజేషన్ చేస్తోంది వైసీపీ. ఇందుకోసం వెబ్సైట్ రూపొందించారు, యాప్ తీసుకొచ్చారు. ఎవరికి ఎలాంటి వేధింపులు ఎదురైనా అందులో నమోదు చేసుకోవచ్చుగా. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాగానే బాధించిన వాళ్ల తాట తీస్తామని చెబుతున్నారు. వాళ్లు విదేశాల్లో ఉన్నా వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఈరోజు లాంచ్ చేస్తాను. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్లను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందర నిలబెట్టించి శిక్ష పడేలా, అన్యాయానికి ఈ రోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఈ డిజిటల్ బుక్ స్ఫూర్తి లోకేష్ రెడ్ బుకేనా? ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో రెడ్ బుక్ తెరపైకి వచ్చింది. ఎవరైతే తమను వేధిస్తున్నారో అందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నట్లు అప్పట్లో చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రెడ్ బుక్ ప్రస్తావన చేశారు మంత్రి లోకేష్. ఆ పేరు చెప్తేనే వైసీపీ నాయకుల గుండెల్లో దడ పుడుతోందని, బాత్రూంలో జారి పడుతున్నారని సటేర్లు వేశారు. అంతేకాదు, ఏపీలో వివిధ కేసుల్లో వైసీపీ నేతలపై కేసులు నమోదవగా రెడ్ బుక్ లో వారి పేర్లు ఉండడం వల్లే వాళ్లను జైల్లో పంపారని వాదన టీడీపీ నాయకులు వినిపించారు. వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం భయపడిపోతున్నారా స్వామి? మొన్నటి వరకు మీసాలు మెల్లేసి అబే నాకేమవుదు తోపుతురం, అరే ఎర్ర బుక్ గురించి మాట్లాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా, టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కరి సంగతి. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకి పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను. నాకు తెలుసు ఆయన పడిన బాధ, ఆవేదన ఇప్పుడు కూడా బాధేస్తుంది. ఏ రూమ్ లో అయినా కలిసామో 3వ టర్మ్ లో కట్టింది స్వామి. అది ములాఖాత్ బిల్డింగ్ కూడా కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పెద్ద ఆయన్ని 53 రోజులు బంధిస్తే బాధ ఉండదా? బాధ కలగదా? ఎందుకు వదిలి పెడతా స్వామి? మన పని మనం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేయాల్సింది చేద్దాం. ఎర్ర బుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు. నా జీవితాంతం నేను మర్చిపోను. ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోవచ్చు. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు. ఆనాడు చెప్పా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను. ఎర్ర బుక్ గతంలో లోకేష్ రెడ్ బుక్ రాశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ప్రిపేర్ చేస్తున్నారు. వాట్ నెక్స్ట్? భవిష్యత్తులో మరొక రకమైన పుస్తకం రాయొచ్చా? రాసుకోవచ్చు అనడానికి ఇవేమైనా ఆత్మకథలా? ప్రజల దగ్గరకు ఓట్ల కోసం వెళ్లేది, మమ్మల్ని గెలిపిస్తే మీకు మంచి చేస్తామని, ఏ రకంగా మంచి చేస్తారో హామీలు ఇస్తారు. ఉచిత పథకాలు, నగదు బదిలీలు అలా వచ్చినవే. కానీ ఫ్యూచర్లో హామీల వరుస కూడా మారుతుందేమో. ఫలానా నాయకుడిపై ప్రతీకారం తీర్చుకుంటాం, ఫలానా పార్టీ లీడర్ని జైలుకు పంపిస్తాం అనేలా పరిస్థితి ఏర్పడుతుందా? ఇలాంటి వార్నింగ్ బుక్లు ఏర్పాటు చేసుకునేందుకు రాజ్యాంగం, చట్టం అనుమతిస్తాయా? రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? రైట్. ఇక రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ గా ఇప్పుడు మారిపోయింది. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రైట్, దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు జూమ్ లైన్ లో హరీష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. హరీష్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న చూసాం వైసీపీ నాయకులకు ఎవరైనా ఇబ్బంది పెడితే, అంటే లోకేష్ పాదయాత్ర సమయంలో ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారో దానికి ఇప్పుడు దీనిగా కూడా డిజిటల్ లాగ్ బుక్ తీసుకొచ్చామంటూ కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటించడం జరిగింది. సో ఎట్లా చూడవచ్చు? అలాగే దీనికి ఎటువంటి స్పందన వస్తోంది టీడీపీ నాయకుల నుంచి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే రెడ్ బుక్, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాని కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి ఎదురు దాడులకు సంబంధించి నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం రెడ్ బుక్ అంటే ఇప్పుడు
డిజిటల్ బుక్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, దానికి సంబంధించి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని లాంచ్ చేసినటువంటి వెబ్సైట్ కావచ్చు, అదేవిధంగా వాయిస్ మెసెంజర్ కి సంబంధించి మెసెంజర్ ఫోన్ చేస్తే తనకు ఉన్నటువంటి ఇబ్బంది, తనను ఇబ్బంది పెడుతున్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, అదేవిధంగా అధికారులు ఎవరున్నారు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వివరాలను ఆ ఫోన్ లో రికార్డు చేసి డిజిటల్ బుక్ కి అందజేస్తే ఆ డిజిటల్ బుక్ ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదుని పరిశీలించి రాబోయేటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి న్యాయం చేయిస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కేడరు, కార్యకర్తను పూర్తిగా కాపాడుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ 5 ఏళ్ల కాలంలో ఇప్పటికే 15 ఏళ్ళు కలిసిపోయి మిగిలినటువంటి కాలంలో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ని, సాధారణ కార్యకర్తని పూర్తి స్థాయిలో ఓన్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి కార్యకర్తను రీచ్ అవడానికి అవసరమైనటువంటి అన్ని మార్గాలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో చాలా హైలైట్ అయినటువంటి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కూటమి పార్టీలు పెద్ద ఎత్తున హైలైట్ చేసినటువంటి రెడ్ బుక్, దానికి కౌంటర్ గా అన్నట్టుగా ఇప్పుడు డిజిటల్ బుక్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అమల్లో తీసుకొస్తుంది. అది ఈ డిజిటల్ బుక్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు, ఎవరైతే వేధింపులకు గురవుతున్నారో, ఎవరైతే తీవ్ర అన్యాయానికి గురవుతున్నారో, అది పార్టీ కార్యకర్త కావచ్చు, సామాన్య ప్రజానీకం కావచ్చు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా పూర్తిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి శాసనసభ్యుడు కావచ్చు, అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా పూర్తిగా తమ బాధ్యతల్ని చట్ట ప్రకారం నిర్వహిస్తే కనుక తమకు ఎటువంటి అభ్యంతరం లేదు. అలా కాకుండా పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తూ రాజకీయంగా ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం కావచ్చు, ఒక రకమైనటువంటి రాజకీయ దాడి కావచ్చు, ఇలాంటివి జరిగితే కనుక పూర్తిగా ఆధారాలని సేకరించుకొని పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించినటువంటి అంశాలను కూడా అన్యాయానికి సంబంధించినటువంటి అంశాలు, అక్కడ ఉన్నటువంటి చట్టానికి సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తిగా బేరీజ్ వేసుకుంటూ పూర్తిగా సాధారణ వ్యక్తికి న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా జగన్ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. ఒకవైపు కార్యకర్తలకు సంబంధించి భరోసా ఇవ్వడం ఒక ఎత్తు అయితే కనుక సాధారణ ప్రజానీకం ఎవరైతే ఉంటారో, అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అమాయకుల్ని పూర్తిగా బలి చేసేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనేటువంటి ఒక భరోసా కల్పించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక సార్లు ప్రకటన చేశారు. సామాన్యులకి పూర్తిగా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రంలో 3 పార్టీలు కలిసి కూటమి పార్టీలుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలకి పూర్తిగా అండదండలు అందించేటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు గుర్తిస్తున్నారంటూ కూడా జగన్ గతంలో ఏకమైన కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు ఒక రకంగా సామాన్య కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా అమాయకులు ఎవరు ఉంటారో, అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి శాసనసభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, దిగువ స్థాయిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ స్థాయిలో కావచ్చు, పూర్తిగా చట్టపరంగా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటే ఒక రకంగా ఉంటుంది. లేదంటే కనుక అమాయకుల్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో, కార్యకర్తల్ని రాజకీయ కోణంలో చూసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్ కావచ్చు, వాళ్ళ మీద దాడులు కావచ్చు, వాళ్ళని ప్రాణాలకి పూర్తిగా ముప్పు కలిగించేటువంటి సిచ్యువేషన్ కావచ్చు, వీటన్నిటినీ కూడా బేరీజ్ వేసుకుంటూ డిజిటల్ బుక్ ని తీసుకురావడం ద్వారా, డిజిటల్ బుక్ అంటే పూర్తిగా సాంకేతిక పరమైనటువంటి ఆధారాలన్నీ కూడా ఉంటాయి. ఒక కేసుకి సంబంధించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే వచ్చినటువంటి సమయంలో అప్పుడు తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి పూర్తిగా ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా పరిగణలోకి తీసుకుంటాము. పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నప్పుడు, డాక్యుమెంట్ రూపంలో ఉన్నప్పుడు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాల పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తాము. అదేవిధంగా సామాన్య కార్యకర్త నుంచి అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా స్థాయిలో ఫోకస్ పెట్టడం, సాధారణ కార్యకర్తని అందుబాటులో తీసుకోవటం, వాళ్ళకి నిత్యం అందులో భాగంగానే ఈ రోజు నిన్న విడుదల చేసినటువంటి రెడ్ బుక్ చర్చ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. వీటికి సంబంధించినంత వరకు కూడా రెడ్ బుక్ అనేది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి బుక్ అయినప్పటికీ కూడా దానికి ఎటువంటి సాంకేతిక పరమైనటువంటి ఆధారాలు లేవు. కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక కార్యకర్త అక్రమంగా చేసినటువంటి ఫిర్యాదుని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉందని. రైట్, థ్యాంక్ యూ హరీష్.
ఈ డిజిటల్ బుక్ ద్వారా సేకరించిన ఏవైతే ఫిర్యాదులు ఉంటే ఇవన్నీ కూడా ఆచరణ యోగ్యంగా కూడా ఉంటాయా, లేకపోతే ఈ కార్యకర్తల్లో జోష్ నింపడానికే ఈ విధంగా దీన్ని తీసుకొచ్చారా? ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. జోడియాక్ తెలుగులో ఉన్నద వల్ల నాకు రిజిస్టర్ చెయ్యను ఈజీగా ఉన్నది. మా అందమైన జీవితానికి కారణం జోడియాక్. జోడియాక్ డిప్లొమా +2 10th మరియు అంతకన్నా తక్కువ చదువుకున్న వారికి వివాహ సేవకు ఉపయోగపడుతుంది. 80 ఏళ్లలో ప్రపంచానికి ఐరాస చేసిందేమిటన్న ట్రంప్. కోలా తయారీలో ఉపయోగించే చెట్టు జిగురు స్మగ్లింగ్ లో సుడాన్. జ్వరం గోలీపై బురద చల్లుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇన్డెప్త్ రేపు ఉదయం 9:30 మీ iNews లో. వెల్కమ్ బ్యాక్. అసలు ఈ డిజిటల్ బుక్ అసలు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఇది కార్యకర్తల్లో జోష్ నింపడానికి తీసుకువచ్చారా, అయితే నిజంగా కూడా సమస్యలు ఏవైనా కూడా డిజిటల్ రూపంలో పొందుపరిస్తే నిజంగా కూడా ఆచరణ యోగ్యంగా కూడా సమస్యలు పరిష్కారం అవుతాయా? సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో పాటు జాయిన్ అయ్యారు అలాగే రాజకీయ విశ్లేషకులు కార్తీక్ గారు ఉన్నారు, అలాగే మన కరెస్పాండెంట్ కాంతి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్. ముందుగా కాంతి, అసలు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, అసలు ఇప్పటికి దీనికి సంబంధించి కూడా అక్కడ టీడీపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? నిజంగా కూడా డిజిటల్ రూపంలో కూడా ఏదైనా ఒక సమస్యను మనం పెడితే నిజంగా అవి ఆచరణ ఆమోగ్యబద్ధంగా కూడా ఉంటాయా, పరిష్కారాలు దొరుకుతాయా? ఇది కేవలం కార్యకర్తల్లో జోష్ నింపడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి దీన్ని తీసుకొచ్చారా? ఎట్లా చూడాలి కాంతి? బిందు, ఏదైతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజ్యాంగంలో ప్రస్తుతం రెడ్ బుక్ లేకపోతే డిజిటల్ బుక్ ఇదంతా కూడా గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా అక్కడ పోలీసులు అడ్డుకున్నా లేకపోతే ఎవరైనా అడ్డుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా మీ అందరి పేర్లు రెడ్ బుక్ లో రాసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంత తెలుస్తామంటూ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, డిజిటల్ బుక్ ని పెట్టాము, డిజిటల్ బుక్ ద్వారా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి సంగతి తెలుస్తామంటూ చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఏదైతే అంటే ప్రజలకు మంచి చేయాలి లేకపోతే ప్రజల్ని ఆకర్షించేందుకు ఏదైనా అటు ప్రతిపక్షంలో ఉన్నవారు కావచ్చు ఇటు అధికార పక్షంలో ఉన్నవారు కావచ్చు ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో రెడ్ బుక్ 2.0 అని కూడా కొత్తగా కొన్ని విమర్శలు అయితే చేస్తున్న నేపథ్యం. అయితే ఇక ప్రస్తుతం అయితే రాజకీయ పార్టీలన్నీ కూడా ఏవైతే అధికారులకి సంబంధించి లేదా వారి మాట వినని వారికి సంబంధించి లేదా ప్రతిపక్షంలో ఉండగా ఏవైతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రెడ్ బుక్ కావచ్చు డిజిటల్ బుక్స్ ఇట్లా ప్రతి ఒక్క దానితో ముందుకు వెళ్తున్నారు. ఎవరికైతే ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయో అక్కడ వాటిని ఎదుర్కొనే సమయంలో వీటిలన్నిటిపైన కూడా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక డిజిటల్ బుక్ కావచ్చు రెడ్ బుక్ కావచ్చు అంటే ముఖ్యమంత్రి కాగానే మీ రేపొద్దున ఏదైతే ప్రస్తుతం ఇంకొక 5 ఏళ్ల పాలన తర్వాత ఖచ్చితంగా మీ అందరి సంగతి అంత తెలుస్తానంటూ అటు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అయితే ఇప్పుడు అంటే గత 5 ఏళ్లు రెడ్ బుక్ విన్నాము, ప్రస్తుతం ఇంకొక 5 సంవత్సరాలు డిజిటల్ బుక్ కి సంబంధించినటువంటి విషయాలపైన ప్రస్తుతం వినాల్సిన అవసరం అనే ఖచ్చితంగా అవుననే సమాధానమే వస్తోంది. ఖచ్చితంగా ఏదైతే లోకేష్ ఇచ్చినటువంటి రెడ్ బుక్ ని ఇదిగా చేసుకుని బేస్ గా చేసుకుని డిజిటల్ బుక్ ని వైసీపీ ప్రస్తుతం ముందు ఆచరణలోకి తీసుకువచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు ప్రజల్లో కూడా కొంత ఈ రెడ్ బుక్ డిజిటల్ బుక్ లేకపోతే రెడ్ బుక్ 2.0 ఇవన్నీ కూడా కొంత చర్చనీయ అంశాలుగా కూడా ప్రస్తుతం ఉన్నాయని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కాంతి. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు కార్తీక్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి కార్తీక్ గారు. రైట్, పాదయాత్ర సమయంలో రెడ్ బుక్ రాశారు లోకేష్ గారు. సో రెడ్ బుక్ పోటీగా కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న డిజిటల్ బుక్ ని తీసుకొచ్చారు. సో డిజిటల్ బుక్ తీసుకురావడాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు రాజకీయ నాయకులు ప్రజలకు ఈ విధమైన బుక్స్ రాయటం ద్వారా బుక్స్ పెట్టడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
ఏపీ రాజకీయాల్లోకి మరొక బుక్ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా డిజిటల్ బుక్. రాజకీయ శాస్త్రం చదువుకునే పుస్తకం కాదది. పొలిటికల్ ప్రత్యర్థులకు వార్నింగ్ బుక్. అందరి పాప పుణ్యాల చిత్రగుప్తుడు ప్రిపేర్ చేసినట్టు వైసీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటలైజేషన్ చేస్తోంది వైసీపీ. ఇందుకోసం వెబ్సైట్ను రూపొందించారు, యాప్ తీసుకొచ్చారు. ఎవరికి ఎలాంటి వేధింపులు ఎదురైనా అందులో నమోదు చేసుకోవచ్చట. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాగానే బాధించిన వాళ్ల తాట తీస్తామని చెబుతున్నారు. వారు విదేశాల్లో ఉన్నా సరే వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ డిజిటల్ బుక్ కు స్ఫూర్తి లోకేష్ రెడ్ బుక్కేనా? ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో రెడ్ బుక్ తెరపైకి వచ్చింది. ఎవరైతే తమను వేధిస్తున్నారో అందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నట్లు అప్పట్లో చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ ప్రస్తావన చేశారు మంత్రి లోకేష్. ఆ పేరు చెప్తేనే వైసీపీ గుండెల్లో దడ పుడుతోందని, బాత్రూంలో జారి పడిపోతున్నారని సెటైర్లు వేశారు. అంతేకాదు ఏపీలో వివిధ కేసుల్లో వైసీపీ నేతలపై కేసులు నమోదవగా రెడ్ బుక్ లో వారి పేర్లు ఉండటమే వల్లే వాళ్ళు జైలుకు పంపారనే వాదన టీడీపీ నాయకులు వినిపించారు. గతంలో లోకేష్ రెడ్ బుక్ రాశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ప్రిపేర్ చేస్తున్నారు. వాట్ నెక్స్ట్? భవిష్యత్తులో మరొక రకమైన పుస్తకం రాయొచ్చా? రాసుకోవచ్చు అనడానికి ఇవేమైనా ఆత్మకథలా? ప్రజల దగ్గరకు ఓట్ల కోసం వెళ్లేది మమ్మల్ని గెలిపిస్తే మీకు మంచి చేస్తామని, ఏ రకంగా మంచి చేస్తారో హామీలు ఇస్తారు. ఉచిత పథకాలు, నగదు బదిలీలు అలా వచ్చినవే, కానీ ఫ్యూచర్లో హామీల వరుస కూడా మారుతుందేమో. ఫలానా నాయకుడిపై ప్రతీకారం తీర్చుకుంటాం, ఫలానా పార్టీ లీడర్ని జైలుకు పంపిస్తాం అనేలా పరిస్థితి ఏర్పడుతుందా? ఇలాంటి వార్నింగ్ బుక్లు ఏర్పాటు చేసుకునేందుకు రాజ్యాంగం, చట్టం అనుమతిస్తాయా? రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చినట్టు? ఇటుగా పాదయాత్ర సమయంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాస్తే దానికి టార్గెట్ గా డిజిటల్ బుక్ ను తీసుకొచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇది నిజంగా ప్రజల్లో ఉన్న సమస్యలు నిజంగా దీనిలో ఆచరణ యోగ్యంగా కూడా ఈ సమస్యలు ఇందులో తీసుకురావడం జరుగుతుందా, లేకపోతే ఏ ఉద్దేశంతో ఆయన తీసుకువచ్చారు? నిజంగా ఏమైనా సమస్యలు వస్తే దీనిలో కూడా పరిష్కారం అవుతాయా? అసలు ఏం రాజకీయ నాయకులు ఏం చెప్పబోతున్నారు ఇలా బుక్స్ ఎంట్రీ చేసి? రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు కార్తిక్ గారు. డిజిటల్ బుక్ ని ఏ విధంగా చూస్తారు కార్తిక్ గారు? నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే మనకి అనిపించేది రెండు పార్టీల మధ్య రాజకీయ పోరాటం, అధికారులు లేదు ఇద్దరు నాయకుల మధ్య రాజకీయ పోరాటం ప్రధానంగా. ఇప్పుడు రెండు పుస్తకాల మధ్య పోరాటం, రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. రెడ్ బుక్ మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తల మీద, ప్రజల మీద వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా అరాచకం, అక్రమం, నిర్బంధాలు మోపింది అనే దాన్ని ఆయన ప్రస్తావిస్తూ నాకు వచ్చిన కంప్లైంట్స్ అన్ని రెడ్ బుక్ లో రాస్తున్నాను. ఎవరైతే అధికారులు, నాయకులు వైసీపీకి సంబంధించిన వాళ్ళు చట్ట విరుద్ధంగా ప్రవర్తించారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిగా అధికారంలోకి వచ్చాక చట్టపరమైన చర్యలు వాళ్ళని తీసుకుంటాము. ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారో, నిబంధనలకు విరుద్ధంగా మా కార్యకర్తలని, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నానని రెడ్ బుక్ గురించి మొదటిసారిగా పాదయాత్రలో ప్రస్తావించారు. అప్పట్లోనే చాలా పెద్ద రాజకీయ చర్చగా అది మారింది. తర్వాత ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వైసీపీ నాయకుడు అరెస్ట్ అయినా సరే, అది వల్లభి వంశీ కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, నందిగామ సురేష్ కావచ్చు, గోరంట మాధవ్ కావచ్చు, ఇలా ఎవరు అరెస్ట్ అయినా సరే
నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, అందులో భాగంగానే అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ నాయకులు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఒకవైపు రెడ్ బుక్ ని విమర్శిస్తూ అది రాజ్యాంగేతరాలని చెప్తూ వాళ్ళు డిజిటల్ బుక్ తీసుకురావడం కొంత ఆశ్చర్యపదంగా ఉంది. నిజానికి టీడీపీ కార్యకర్తల వైపు నుంచి రెడ్ బుక్ ఎంత కరెక్ట్ గా అనిపిస్తో వైసీపీ కార్యకర్తల వైపు నుంచి చూసినప్పుడు కూడా డిజిటల్ బుక్ అంతే కరెక్ట్ గా కనిపిస్తుంది. జనరల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వైసీపీ కార్యకర్తల మీద కూటమి నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ, అది పోలీసులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఏమైనా కష్టానికి అరాజ్యకాలకి అక్రమాలకి పాల్పడ్డా తప్పుడు కేసులు పెట్టినా వైసీపీ కార్యకర్తలు ఈ డిజిటల్ యాప్ లో పొందుపరిస్తే వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు. ఇది వెబ్సైట్ యాప్ లాంచ్ చేస్తూ చెప్పిన మాటలు. అంటే దాదాపుగా నారా లోకేష్ గారు ఏ మాట చెప్పారో అటు ఇటుగా దాదాపు అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వినపడుతున్న చర్చ ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వెబ్సైట్ ని లాంచ్ చేశారో, ఎప్పుడైతే యాప్ ని లాంచ్ చేశారో వెంటనే వైఎస్ సునీతారెడ్డి గారు డౌన్లోడ్ చేసుకున్నారు. సునీతారెడ్డి గారు కంప్లైంట్ చేశారు. ఎవరు కంప్లైంట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు, నాకు అవినాష్ రెడ్డి గారి నుంచి థ్రెట్ ఉంది, అవినాష్ రెడ్డి గారు మా నాన్నగారు అయినటువంటి వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో నిందితుడు, ఆ కేసులో అనుమానితులుగా నిందితులుగా సాక్షిగా ఉన్న వాళ్ళని బెదిరిస్తున్నారు, మా కుటుంబానికి నాకు ఆయన నుంచి థ్రెట్ ఉంది అనేటువంటి కంప్లైంట్ రేజ్ చేశారని. తర్వాత సెకండ్ వైఎస్ విజయమ్మ గారి కంప్లైంట్ రేజ్ చేశారని, ఇది నా కొడుకు నుంచి నాకు థ్రెట్ ఉంది, నా మీద కేసు వేస్తా ఉన్నాడు, నాకు ఇచ్చినటువంటి ఆస్తులు కూడా వెనక లాక్కోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి ఆమె మీద కంప్లైంట్ రేజ్ చేశారని. తర్వాత మూడో కంప్లైంట్ గుంటూరు మిర్చి రైతులు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మా దగ్గరికి వచ్చారు, మాకు పరామర్శ కోసం వచ్చారు, కానీ మీరు వచ్చినప్పుడు మా దగ్గర మిర్చి బస్తాలు పోయారు, మీ వైసీపీ నాయకులు ఎవరు ఎత్తుకొని పోయారు, వాళ్ళనే తగు చర్యలు తీసుకోండి సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు ఇది కేవలం వైసీపీ కార్యకర్తలే యాక్సెస్ ఉంది అని వైసీపీ కార్యకర్తలే. కార్తీక్ గారు అంటే సమయం తక్కువగా ఉంది, అంటే ఇవన్నీ కూడా చేయటం వల్ల రాజకీయ ఉద్రిక్తతలు పెంచే దిశగా కూడా ఈ చర్యలు ఉన్నట్టుగా మనకు అనిపించడం లేదా? నిజానికి రాజకీయ ఘర్షణలు ఉద్రిక్తతలు రేవనెత్తున్న మాట వాస్తవమే, కక్ష సాధింపు రాజకీయాలు పెంపొందిస్తున్న మాట వాస్తవమే, ఆ ప్రత్యర్థి పార్టీని మట్టు పెట్టాలని ప్రత్యర్థి రాజకీయ నాయకులను లేకుండా చేయాలని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్న మాట వాస్తవమే. కాబట్టి ఈ విషయాలన్నీ మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీకి ఉందా లేదా అనేటువంటి మాత్రం మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఈ రాజకీయ కక్ష సాధింపు అనేది రాజకీయాల్లో తీసుకొచ్చిందే వైసీపీ పార్టీ. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వైఖరులు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుండే వాళ్ళం కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండేవాళ్ళు రాజకీయాలు ఖచ్చితంగా నేను చెప్తున్నాను. తర్వాత రోజయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారితో ఎలా ఉండేవాళ్ళు. తర్వాత ఇక్కడ తెలంగాణలో సార్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొద్దిగా కొనసాగింపు అయింది అనుకోండి. కానీ అంతకుముందు ఎలా ఉండేది తెలంగాణ రాజకీయం, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం కూడా ఎంత మహామహులైన రాజకీయ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ కానీ వైసీపీ నాయకుల నుంచి వస్తున్న మాట రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చింది లోకేష్ గారే కదా అంటున్నారు. మరి ఒకవేళ రెడ్ బుక్ రాజ్యాంగమే వాళ్ళు తీసుకొస్తే దాని కౌంటర్ రాజ్యాంగాన్ని మీరు తీసుకొస్తున్నారా? ఇప్పుడు ఒకవేళ అది తప్పు అయితే మేము కూడా తప్పు చేస్తామని చెప్పదలుచుకున్నారా? అది తప్ప సపరేట్ కార్తీక్ గారు అంటే ఫైనల్ గా చెప్పండి, అంటే ఒకరికి మించి ఒకరు బుక్లు ఇలా తీసుకురావడం వల్ల అసలు ప్రజలకు ఏం ఉపయోగం, అసలు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ప్రజల కోసం తీసుకొస్తున్నాయి కదా, కార్యకర్తలు ప్రజల గురించి కూడా మాట్లాడారు ఆయన, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా చెప్పొచ్చంటూ ఆయన అన్నారు. మేజర్ గా కార్యకర్తల కోసం తీసుకొస్తున్నాయి, పైకి ప్రజలని చెప్పినప్పటికీ కూడా ఇది కార్యకర్తల కోసం తీసుకొస్తున్న యాప్లు. ఈ కార్యకర్తలకు ఎవరైనా కూటమి నాయకుల నుంచి అధికారం నుంచి ఇబ్బందులు ఎదురైతే వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేయాలనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆటోమేటిక్ ఒక కార్యకర్తల కోసం తీసుకొస్తున్నారని చెప్పరు కాబట్టి ప్రజలు కూడా ఇంక్లూడ్ చేస్తూ మాటలు చెప్తారు. ఇది కార్యకర్తల కోసం తీసుకొస్తున్న యాప్లు. కానీ నేననేది ఏంటంటే కార్యకర్తలు అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సహజంగా కూటమి వ్యతిరేకంగానే ఆ యాప్లో అప్లోడ్ చేస్తారు. సహజంగా చేసినప్పుడు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కక్షాదింపు చేస్తాను, మీ సంగతి చూస్తానని ఇప్పుడే చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏ వైఖరి అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శగా ఉందో ఆ వైఖరే రాబోయే కాలంలో కూడా ఉంటది అని చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన మారను, నేను వస్తే వాళ్ళు తారదీస్తా, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా, మేము కూడా వచ్చాక నేను వాళ్ళని ఇబ్బంది పెడతా అని చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేనా? అంటే రాజకీయాలు కక్ష సాధింపుగా ఉంటాయి, రాజకీయాలు కొట్టాటుగా ఉంటాయి, రెండు కోడి పుంజులు కొట్టుకున్నట్టు రాజకీయాలు ఉంటాయి అని చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఈ ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? నిజానికి
ఇంకొక మాట కూడా అండి, ఇందాక మీరు కట్ చేశారు కానీ అంటే టైం లేదని కారణం చేత అమరావతి రైతులు కంప్లైంట్ చేశారట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ అంటే అక్కడ వైసీపీ కార్యకర్తలే మాట ఈ ఊరు మునిగిందని ప్రచారం చేశారు, మా ఇల్లు కొట్టకపోతే ప్రచారం చేశారు, కానీ మేము బాగానే ఉన్నాం, మా ఇల్లు బాగానే ఉన్నాయి, ఆ ప్రచారం చేసిన వాళ్ళ మీద తీసుకొని తరం పెట్టారట. తర్వాత అమరావతి మహిళలు పెట్టారట, మమ్మల్ని వేసేదంటూ మాట్లాడారండి అని మహిళా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలే మాట అంటే అమరావతి మహిళలంతా వేసేదని మాట్లాడారు కదా, ఆ ఛానల్ యాజమాన్యం మీద ఆ ఛానల్ మీద చర్యలు తీసుకుని అని చెప్పేసి మహిళలు కంప్లైంట్ చేశారట. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? కంప్లైంట్ తీసుకుంటారా? పొగాకు రైతులు, మామిడి రైతులు అందరూ కంప్లైంట్ చేశారట. మరి ఇవన్నీ పరిగణలో తీసుకుంటారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన రాజకీయాలు, ఏ రాజకీయాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఓడించి కూర్చోబెట్టాయో మళ్ళీ అదే విధమైనటువంటి రాజకీయాలు కంటిన్యూ చేస్తారని చెప్పి చెప్పదలుచుకుంటే మాత్రం అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని చెప్పదలుచుకున్నానండి. రైట్, థ్యాంక్ యూ అండి కార్తీక్ గారు. సో ఒకరిపై ఒకరు కక్ష రాజకీయాలు పరంగానే కూడా బుక్లో ఒకళ్ళు రిలీజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో ప్రజలకు ఇవన్నీ కూడా ఎంతవరకు మేలు చేస్తాయనేది మాత్రం చూడాలి భవిష్యత్తులో. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.